బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా. బుధవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోనేటి రాజు అనే వ్యక్తి 2019లో 6 సంవత్సరాల బాలిక తన సోదరుడితో ఆడుకుంటుండగా కోనేటి రాజు అనే వ్యక్తి పల్లీలు ఇస్తానని చెప్పి బాలికతో ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన అటు వ్యక్తిపై విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా అటు నేరాన్ని విచారించి అప్పటి డిఎస్పీ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి నేరస్తుడు కోర్టులో హాజరుపరిచి ప్రస్తుత ఎస్ఐ ఎండి అహ్మద్ మొయినుద్దీన్ సాక్షులను ప్రవేశపెట్టగా పూర్తి సాక్ష్యాధారాలతో పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎఫ్ఎస్సి ఫోక్సో కోర్టు శ్రీమతి జి నీలిమ ఈ కేసులో నిందితుడైన కోనేటి రాజు నేరస్తుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 1000 రూపాయల జరిమానా విధించారు. కేసు విచారణ అధికారులు పి రాజ్కుమార్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ట్రయల్ కోర్టు ఫోక్సో మెదక్ జిల్లా, లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ బి విఠల్ రవీందర్ గౌడ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం కిరణ్ కుమార్, డిఎస్పీ తూప్రాన్, ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎండి అహ్మద్ గౌస్ మొయినుద్దీన్, ఎస్ఐ నార్సింగి, సిడిఓ ఏ సాయిబాబా. జిల్లా పోలీస్ నేరస్తుని శిక్ష పడిన సాక్ష్యాలు ప్రవేశపెట్టిన పోలీస్ సిబ్బందికి, పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు.